everyone, welcome back to my YouTube channel. So this video is all about how we spent our second day in Chikmagaluru. మార్నింగే లేసామన్నమాట. మార్నింగ్ 5:30కి లేచి యాక్చువల్లీ మా ప్లాన్ ఏముండే అని అంటే మాకు డ్రైవరు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఉంటుంది, మీరు తొందరగా లేస్తే వెళ్తే మనకు సన్ రైజ్ కనిపిస్తుంది అది ఇది అని చెప్పి మార్నింగ్ 5:30కి ఏమో లేచి తొందర రెడీ అయ్యి స్టార్ట్ అయినామన్నమాట. ఆయన చెప్పిన దానికి కంప్లీట్ ఆపోజిట్. రోడ్ ఎక్కిన తర్వాత మొత్తం మంచు, మీరు చూసే ఉంటారు కదా ఇప్పుడు వస్తుంటే మొత్తం మన రోడ్డు వేలా ఉందో మొత్తం మంచు, కనీసం రోజు కూడా కనిపించలేదు మనకు ఒక డిస్టెన్స్ వరకు. సో ఎస్, నౌ we are at Mullayanagiri Peak, our first location which we are going to explore today. సో ఇక్కడ నుండి పైకి వెళ్ళాలంటే చాలా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టెప్స్ అన్నీ క్రాస్ చేసి వెళ్ళాలి పైకి. మంచు ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏమంటారు, స్టెప్స్ ఎక్కే ప్రాసెస్లో మొత్తం అది ఎక్కువైపోయి ఆల్మోస్ట్ చిన్ని వాన వస్తుంది కదా, అట్లనే అనమాట. బికాజ్ ఆఫ్ దట్ హెవీ మంచు మా గ్యాంగ్లో ఒక 3 మెంబర్స్ మేము ఎక్కలేకపోయినాం అనమాట. ఆ మంచు చెవులోకి వెళ్ళిపోయి ఫుల్ ఇయర్స్ పెయిన్ అయ్యి హెడేక్ అయ్యి అక్కడికి డ్రాప్ అయిపోయినాం. మేము డ్రాప్ అయిపోయి కిందకి వచ్చేసాం. ఇంకా మిగతా ముగ్గురు మాత్రమే కొంచెం స్ట్రాంగ్, వీళ్ళు ముగ్గురు మాత్రమే పైకి వెళ్ళగలిగారు. సో నౌ ప్లీజ్ డూ వాచ్ ది బ్యూటీ ఆఫ్ Mullayanagiri Peak. யாரிவளோ கண் தேடியதோ காத்திருந்த என் காதலியோ கண்களுக்குள் தென்றலிதோ பார்த்ததுமே மின்சாரமிதோ என் செல்ல குட்டியே என் கண்ணின் மணியே நீ காட்டும் கோபம் காதல் என்று உன்னை கட்டி அழைக்க ஒரு முத்தம் கொடுக்க என் நெஞ்சம் தவிக்க. అండ్ ఎస్, వీఆర్ డన్ ఎక్స్ప్లోరింగ్ ఆ ఫస్ట్ ప్లేస్ అయిపోయింది. మళ్ళీ కిందికి వచ్చేస్తున్నాం. కిందికి వచ్చిన తర్వాత నెక్స్ట్ సెకండ్ మేము వెళ్ళేది జారీ వాటర్ ఫాల్స్. అది Mullayanagiri పీక్ నుండి దగ్గర హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఉండే అనమాట, అంతే. ఇవన్నీ దగ్గర పక్కనే ఉంటాయి. సో మనకి ఏ వేలో ఏమేమి లొకేషన్స్ ఉన్నాయో అవన్నీ ఒకరోజు కవర్ చేస్తారు అనమాట. సో చూస్తున్నారుగా ఎలా ఉందో, మొత్తం గ్రీనరీ. అసలు నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే యుల్ లవ్ దిస్ ప్లేస్ చిక్మగళూరు. షుడ్ డెఫినెట్లీ విజిట్ దిస్ ప్లేస్. ఆగస్ట్లోనే వెళ్ళాలి, మీరు వర్షాకాలం వెళ్తే బాగుంటుంది. సో వచ్చేస్తాం మనం జారి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మనకు అక్కడ నుండి 20 కిలోమీటర్స్ లోపలికి సఫారీ రైడ్ ఉంటుంది అనమాట. నార్మల్ వెహికల్స్ వెళ్ళలేవు. సో వాళ్ళు వెల్ ట్రైన్డ్ సఫారీ డ్రైవర్స్ ఉంటారు, ఓన్లీ వాళ్ళే తీసుకెళ్తారు మనల్ని. 25 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ఆ 25 కిలోమీటర్స్ మొత్తం ఎట్లుంటుంది అంటే, మనం ఇప్పుడు ఎగ్జిబిషన్స్లో ఒకటి ఉంటుంది, అదేంటి బ్రేక్ డ్యాన్స్, లైక్ ఐ డోంట్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ దట్ గేమ్,
కానీ ఇక మొత్తం మీకు ఆ వైబ్స్ వచ్చేస్తాయి అన్నమాట. మొత్తం జంపింగే ఉంటుంది ఆ రోడ్ మొత్తం. ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే కనుక యూ షుడ్ స్కిప్ దిస్ ప్లేస్. వాటర్ ఫాల్స్ ఇవన్నీ వాళ్ళకి కాదు, లేని డిస్క్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ సఫారీ రైడ్ 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది. సో మీరు ఫుట్వేర్ దగ్గర జాగ్రత్త పడాలి, ఎందుకంటే వర్షం పడిందంటే చాలా జారిపోతుంది. ఆ వే ఏదైతే ఉందో మళ్ళీ అసలు సేఫ్ కాదు. అబ్బా ఇక్కడ ఎండ వచ్చింది. ఏ పిల్లలు హాయ్ చెప్పండి ఇటు. అబ్బా నాకు అట్లా ఇష్టం. అట్లే ఉంటుంది. Finally we are close to Jari Waterfalls. And we are done exploring Jari Waterfalls. Next we are heading towards our favorite spot, which is zip line అనమాట. ఆ జిప్ లైన్ స్పాట్ దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇక్కడ నుండి అది ఆల్మోస్ట్ సేమ్ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఏమో ఉండే. అండ్ జిప్ లైన్, సో అందరూ ఆ జిప్ లైన్ ఎక్స్ప్లోర్ చేయాలన్న ఎగ్జైట్మెంట్లో వీడియో ఒక కెమెరా ఒకతనికి ఇచ్చి వీడియో తీసుకోవాలన్న విషయమే మర్చిపోయినాం అనమాట అందరము. బట్ స్టిల్ వి మేనేజ్ టు టేక్ సమ్ వీడియోస్ అనమాట. సో దిస్ ఇస్ హౌ డే ఎండెడ్ విత్ జిప్ లైన్, సెకండ్ డే ఇన్ Chikmagaluru. I'll be back with another video, which is day 3 of Chikmagaluru. If you enjoyed watching this video, please do like, share and subscribe to my YouTube channel. Bye bye.